హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అలాగే కథ చదివి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కథకి. ఈరోజు ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం. అడవికి రాజైన సింహం అక్కడ జంతువులకు ఎటువంటి ఆపద కలగకుండా చూసుకునేది. ఒకసారి ఒక గోతిలో మేక పడిపోయింది. ప్రాణభయంతో మెహ 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 అంటూ బాధాకరమైన గొంతుతో గట్టిగా ఏడవసాగింది. ఆ ఏడుపు విని జంతువులన్నీ గోతి దగ్గరకు వచ్చి మేకను జాలిగా చూస్తూ బాధపడసాగాయి. ఈ విషయం అడవికి రాజైన సింహానికి తెలిసింది. వెంటనే తన మంత్రి ఏనుగు, సైనిక భటుడు చిరుత, సహాయ మంత్రి జింకతో పాటు అక్కడికి చేరుకొని పరిస్థితిని గమనించింది. వెంటనే తన అనుచరులతో చిన్న సభను ఏర్పాటు చేసి చర్చించింది. గోతిలో పడ్డ మేకను కాపాడడం గొప్ప కష్టమైన పని కాదు. మట్టి రాళ్ళు కొద్ది కొద్దిగా పడేస్తే గుంత ఊడిపోతుంది. సులభంగా మేక పైకి వస్తుంది అంది మంత్రి ఏనుగు. నేనిప్పుడే రాళ్ళు మన్ను ఆ గోతిలో పోసే ఏర్పాటు చేస్తాను మహారాజా అంది సైనిక భటుడైన చిరుత. ఏనుగు గారు, మీ నిర్ణయం సరైనదిగా అనిపించడం లేదు అంది జింక. ఏమిటి, నా నిర్ణయం సరైనది కాదంటారా? ఎలా? కాస్త చిరుకోపంతో అడిగింది ఏనుగు. నాకెందుకో ఏనుగు నిర్ణయం సరైనదిగా తోచుచున్నది అన్నాడు సింహం రాజు. మహారాజా, గోతిలో పడిన మేక సహకరిస్తే మీ ఉపాయం సరైనదే. అయితే మీరు మేక పరిస్థితిని గమనించండి. భయంతో మే మే అంటూ ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. మనం చెప్పే ఏ విషయం వినిపించుకోవడం లేదు. ముందు మేకలో భయాన్ని పోగొట్టాలి. తరువాత మనం గమనించి మట్టి రాళ్ళు వేస్తే అప్పుడు మేక అక్కడ ఉండకుండా మరో పక్కకు వెళ్తుంది అంది జింక. జింక గారు, మీరు చెప్పింది వాస్తవమే. మరి మేకలో భయం ఎలా తొలగించాలి అని అడిగింది సింహం రాజు. మనం పైనుండి ఎంత అరిచినా మేక వినిపించుకునే స్థితిలో లేదు. ముందు నేను మేకలో భయాన్ని పోగొడతాను. నేను చెప్పిన తరువాత మీరు రాళ్లను మట్టిని గోతిలో పోసే ఏర్పాటు చెయ్యండి అంటూ గోతి దగ్గరకు వెళ్లి మేక లేని చోటు చూస్తూ ఒక్కసారిగా గోతిలోకి దుమికింది జింక. తన పక్కన ఉన్న జింకను చూడగానే ఏడుపు ఆపి ఆశ్చర్యంతో చూడసాగింది మేక. నీవు ప్రాణభయంతో పిచ్చిదానిలా ఏడవటం కాదు, వివేకంతో ఆలోచించు అంటూ మేకకు ధైర్యం చెప్పింది జింక. క్షమించండి జింక గారు, ప్రాణభయంతో పిచ్చిదానిలా ప్రవర్తించాను అంది మేక. అలా మేకలో భయం పోగొట్టిన తర్వాత పైనున్న జంతువులు మట్టి రాళ్లను వేస్తున్నప్పుడు మరో పక్కకు వెళ్ళసాగారు ఇద్దరు. గుంత మొత్తం మట్టి రాళ్లతో నిండగానే సురక్షితంగా మేక, జింక పైకి వచ్చాయి. ఫ్రెండ్స్, కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.